తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జోసెఫ్ విజయ్ కాసేపటికే కీలక నిర్ణయాన్ని తీసుకోవటం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తిరుచి తూర్పు, పెరంబూర్ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయటం, ఈ రెండులోని గెలుపొందటం తెలిసిందే. అయితే చెన్నై మహానగరాల్లో భాగమైన పెరంబూర్ను అట్టిపెట్టుకొని తాను గెలిచిన రెండో నియోజకవర్గానికి తిరుచి తూర్పు రాజీనామా చేస్తూ నిర్ణయం అయితే తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కాసేపటికే ఆయన తన నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించారు. అంతేకాదు తన రాజీనామా లేఖను అసెంబ్లీ సెక్రటరీకి పంపించేశారు. నిజానికి తిరుచి తూర్పు నియోజకవర్గానికి రాజీనామా చేయాలని ప్రమాణ స్వీకారానికి ముందే నిర్ణయాన్ని తీసుకున్నప్పటికీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన కాసేపటికే తన రాజీనామా లేఖను తన మంత్రివర్గ సహచరులైన కేవి సెంగోటైయన్, పి వెంకటరామన్ ద్వారా అసెంబ్లీ కార్యదర్శికి పంపారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కాసేపటికే ఆయన తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఇదొకటి అని చెప్పవచ్చు. ఎందుకు అంటే దీనికి చాలానే అంశాలు ఉన్నాయి. ఈ నిర్ణయం విజయ్ రాజకీయ వ్యూహాత్మక చతురతకు నిదర్శనంగా చెబుతున్నారు. ఒక వ్యక్తి రెండు స్థానాలలో ఎమ్మెల్యేగా ఉండకూడదు. ప్రజా ప్రతినిధ్య చట్టాన్ని గౌరవిస్తూ పాలనా పగ్గాలు చేపట్టగానే నిబంధనల ప్రకారం తీసుకున్న ఈ నిర్ణయంలో ఆసక్తికర అంశాలకు లోటు లేదనే చెప్పాలి. పైకి ఒక స్థానానికి రాజీనామా చేసి మరో స్థానానికి నిలుపుకున్నట్లుగా కనిపించిన ఆయన తీసుకున్న నిర్ణయం విజయ్ రాజకీయ పరిణితికి నిదర్శనంగా చెబుతారు. ఎందుకు అంటే తనను గెలిపించిన రెండు నియోజకవర్గాల్లో ఒకటి అట్టు పెట్టుకొని రెండో దానిని రాజీనామా చేయాల్సి వచ్చినప్పుడు సదరు నియోజకవర్గ ప్రజలు ఒకంత నిరాశకు గురి కావటం ఖాయమని అంటున్నారు. తనను అక్కున చేర్చుకొని తిరుచి తూర్పు నియోజకవర్గాన్ని వదిలేయటం ద్వారా అక్కడ ఓటర్లు నిరాశకు గురి కావటం ఖాయమని అంటున్నారు. ముఖ్యమంత్రి తమ నియోజకవర్గ ఎమ్మెల్యే అయితే ఎవరు మాత్రం సంతోషించరు. కాకుంటే సీఎంగా విజయ్ అత్యధిక సమయం తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై మహానగరాల్లోనే ఉంటారు. అలాంటప్పుడు చెన్నైకు దాదాపు 350 కిలోమీటర్ల దూరంలో ఉండే తిరుచి తూర్పు స్థానానికి అట్టిపెట్టుకునే కన్నా చెన్నై మహానగర పరిధిలోని పెరంబూర్ను అట్టిపెట్టుకోవడమే మేలు. మరో ఆసక్తికర అంశం ఏమిటి అంటే చెన్నై మహానగరంలో ద్రావిడ పార్టీలకు కంచుకోటగా ఉంటుంది. ముఖ్యంగా డిఎంకేకు మంచి పట్టు ఉంది. అలాంటిది తాజా ఎన్నికల్లో చెన్నై మహానగర పరిధిలో 16 అసెంబ్లీ స్థానాల్లో 14 స్థానాలు విజయ్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇదో సంచలనం. అలాంటి వేళ రాజధాని పరిధిలో పార్టీకి పెద్ద ఎత్తున పట్టు లభించిన వేళలో అక్కడ స్థానాలను వదులుకోవటం రాజకీయంగా పెద్ద తప్పే అవుతుంది. దానికి తోడు రాజధాని నగరాల్లో పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తిరుచి తూర్పు నియోజకవర్గానికి సీఎం విజయ్ రాజీనామా చేయటం అక్కడ ప్రజలకు నిరాశను కలిగించినప్పటికీ దాన్ని అధిగమించేందుకు తిరుచి పట్టణానికి ప్రత్యేక ప్యాకేజీతో పాటు పలు డెవలప్మెంట్ కార్యక్రమాల్ని కూడా అక్కడ షురూ చేయడం ద్వారా వారికి కలిగిన నిరాశను బ్యాలెన్స్ చేసే వీలుంటుంది. ఈ వాదనకు తగ్గట్టే సీఎం విజయ్ మాట్లాడుతూ తిరుచి తన హృదయానికి ఎంతో దగ్గరైందని వ్యాఖ్య చేయటం ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయమే. అంతేకాదు 6 నెలల వ్యవధిలో జరిగే ఉప ఎన్నికల్లో బలమైన అభ్యర్థిని బరిలోకి దించి ఆ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉంటానన్న హామీని కూడా ఇవ్వటం చూస్తే విజయ్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పాలి. విజయ్ పోటీ చేసిన రెండు స్థానాలలో తిరుచి తూర్పుతో పోలిస్తే పెరంబూర్ అంటే చెన్నై దగ్గరలో ఉండే ప్రాంతం రాజకీయంగా అత్యంత క్లిష్టమైన నియోజకవర్గంగా చెబుతారు. దశాబ్దాల తరబడి ఈ నియోజకవర్గం డిఎంకే కంచుకోటగా ఉంది. 2021 ఎన్నికల్లో అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్జీ శేఖర్ 55,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అంతటి బలమైన నేతను విజయ్ ఇట్టే ఓడించటం మామూలు విషయం కాదు. అందుకే ఆయన తనతోనే పెరంబూర్ నియోజకవర్గాన్ని అట్టి పెట్టుకుంటున్నారని చెప్పాలి. తిరుచి తూర్పు నియోజకవర్గంతో పోలిస్తే పెరంబూర్లో గెలుపు విజయం పార్టీకి అతిపెద్ద విజయంగా ఉంది. అందుకే ఆ స్థానాన్ని తనతో పాటు అట్టి పెట్టుకుంటారు అని సీఎం విజయ్ చెబుతున్నారు.